నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కూటమి పార్టీ నాయకులకు దిశానిర్దేశాలు ఇచ్చే కార్యక్రమం వైపు వెళ్తూ ఉన్నారు. వారు చేసిన పథకాలు, వారు అందిస్తున్న అభివృద్ధి గురించి మొత్తం ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అటు తర్వాత రెండవ విషయం ఏమిటంటే, 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం, అంతా కోతల వాతల కోతల ప్రభుత్వం అని చెప్పేసి ప్రముఖ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు. మరొక వైపు ఈరోజు పులివెందుల పట్టణంలోని వైసీపీ పాత కార్యాలయం వద్ద సతీష్ రెడ్డి, వైసీపీ తరఫున వేంపల్లికి చెందిన సతీష్ రెడ్డి ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశాడు. 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ 2 ఏళ్ళు హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఫెయిల్యూరు. అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి కేవలం జగన్ మీద ఆరోపణలు గుప్పించుకోవడానికే, జగన్ మీద ఆరోపణలు చేయడానికే కాలం వెలుపుస్తూ ఉన్నారు. జగన్ కుటుంబ చరిత్రను వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఈ అభివృద్ధి పనులు బయట పడతాయి అని, ఈ అభివృద్ధి చేయలేదనే విషయం బయటపడకుండా డైవర్ట్ రాజకీయం జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం చేస్తుంది అని సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తులసిరెడ్డి మాట్లాడిన ఈ వీడియో చూడండి. ఇలా ఈ నెల 12వ తేదీకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంను మనం విశ్లేషిస్తే వైఫల్యాలు కొండవీటి చాంతాడులా కనిపిస్తాయి. ఒకటి, అప్పులకు సంబంధించి జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో 3,32,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష అప్పు చేయగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో 3,65,000 కోట్ల రూపాయలు ప్రత్యక్ష అప్పు చేసింది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతను గుర్తు చేసింది. రెండవది బాధుడు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనికి వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ సెస్ ఇవి కారణాలు. కాబట్టి బాధుడులో వీరబాధుడు. ఇక మూడవది, ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైంది. నాలుగవది, ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీ పథకంగా తయారైంది. ఐదవది, విద్యా దీవెన విద్యా శాపంగా తయారైంది. ఆరవది, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రగిలిపోతున్నారు. 7, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉడికిపోతున్నారు. 8, ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయని కారణంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం అమలు చేయని కారణంగా మహిళలు మండిపోతూ ఉన్నారు. 9, నిరుద్యోగ భృతి అమలు చేయని కారణంగా నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. 10, రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారైనాయి.
ప్రజలకు శాంతి లేదు, భద్రత లేదు. 11 ఈ 2 సంవత్సరాలలో కొత్తగా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. 13 ఈ 2 సంవత్సరాలలో కొత్తగా ఒక్క సామాజిక పెన్షన్ కూడా ఇవ్వలేదు. 13 బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే సామాజిక పెన్షన్లు ఇస్తామని చెప్పి సూపర్ 6 హామీలలో పేర్కొనడం జరిగింది. అది అమలు కాలేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. 15 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఊసే లేదు. 16 కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు దాని అడ్రస్సే లేదు. 17 దుగరాజపట్నం వద్ద మేజర్ ఓడరేవు ప్రస్తావనే లేదు. 18 అమరావతి అవినీతిమయమైపోయింది. 19 పోలవరం నత్తనడక సాగుతోంది. 20 డబుల్ ఇంజన్ సర్కారు ట్రబుల్ ఇంజన్ సర్కారుగా తయారైంది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. 21 స్వచ్ఛాంధ్ర బదులు మురికాంధ్రగా తయారవుతుంది. ఎక్కడ చూసినా వీధులు దిబ్బలుగా, మురికి దిబ్బలుగా తయారైనాయి. 22 రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని సాక్షాత్తు కాగ్ అచ్చింతలు వేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఈ 2 ఏళ్ల కూటమి పాలన, ఈ 2 ఏళ్ల చంద్రబాబు పాలన, ఇది ఒక చీకటి కాలం, ఇది ఒక రాహుకాలం. ఇప్పటికైనా కూటమి నాయకులు ఆత్మస్తుతి, పరనింద మానుకొని సొంత డబ్బా కొట్టుకోవడం తగ్గించుకొని కనీసం రాబో 3 సంవత్సరాల్లో అయినా నిర్మాణాత్మక కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కాంగ్రెస్